మన బాల వికాస్ ఎక్కడున్నదో ఏమిటో. బాల వికాస్ క్లాసు పెట్టారు లేక ఆన్లైన్ ప్రోగ్రాంలో ఉన్నారు. నిరుత్సాహపడకు ఈశ్వరమ్మ, అదిగో అటు చూడు, మన అలేఖ్య అక్షిత ఇటే వస్తున్నారు. అలేఖ్య, అక్షిత ఇటు రండి. బాగున్నారా తల్లులు? అక్షిత అక్క, అటు చూడు, ఎవరో పిలుస్తున్నారు. విశ్వజనని ఈశ్వరమ్మ గారు, కరణం సుబ్బమ్మ మామగారు పిలుస్తున్నారు. సాయిరాం సాయిరాం. మాతృమూర్తులకు ప్రణామాలు. మాతృమూర్తులకు వందనాలు. ఈశ్వరమ్మ బామ్మగారు, సుబ్బమ్మ బామ్మగారు మిమ్మల్ని చూసి ఎంతకాలం అయ్యిందో. సాయిరాం తల్లులు, మీకు సదా స్వామి ఆశీస్సులు లభిస్తాయి. మీకోసమే మేము భూలోకానికి వచ్చాము. మీతో ముచ్చట్లు చెప్పుకుందామని వచ్చాము. రండి, అక్కడ కూర్చొని స్వామి శత జయంతి సంబరాల గురించి ముచ్చట్లు చెప్పుకుందాం. అలాగే బామ్మగారు, స్వామి శతజయంతి ఉత్సవాల గురించి సంబరాలు అంబరాలు తప్పిస్తున్నాము. సాయిరాం. ఇందు స్వామి తల్లిగారైన శ్రీమతి ఈశ్వరమ్మ గారు, స్వామిని ఎక్కువగా ప్రేమించిన శ్రీమతి కరణం సుబ్బమ్మ గారు ఉంటారు. కరణం సుబ్బమ్మ గారు స్వామివారు నివసించే ఇంటి ప్రక్కన ఉండేవారు. వీరిరువురు స్వామి భౌతికంగా ఉన్నప్పుడే స్వామిలో ఐక్యత చెందారు. శ్రీకృష్ణుడు బాల్యంలో యశోద దగ్గర పెరిగి యశోద కృష్ణుడిగా పేరు కాంచాడు. అట్లాగే శ్రీమతి సుబ్బమ్మ గారిని నేటి యశోద అనేవారు. వారిరువురు స్వామి శత జయంతి ముచ్చట్లు మన బాల వికాస్ చిన్నారుల ద్వారా వినడానికి వచ్చి ఆ ముచ్చట్లు మన బాల వికాస్ చిన్నారులచే తెలుసుకొని చాలా ఆనందించి ఆ చిన్నారులను ఆశీర్వదించారు. ఆ నాటిక విని ఆనందిద్దాం. ఎంత అదృష్టవంతులు తల్లులు! స్వామి అనుగ్రహ ఆశీస్సులు మీకు తప్పక ప్రసాదిస్తారు. అవును బామ్మగారు, మీరిద్దరూ స్వామి అనుగ్రహ ఆశీస్సులు ఎలా ప్రసాదించారు? స్వామిని బాలకృష్ణుడని, నన్ను దేవకీదేవి అని, సుబ్బమ్మను యశోదమ్మ అని అందరూ అంటుండేవారు. అవును కదా, నేను కూడా ముద్దుగా కరణం సుబ్బమ్మ మునిపొందెను వీడు తిద్దరాని మహిమల ఈశ్వరాంబ సూతుడు అని పాడుకున్నాము. నేను స్వామిని ప్రజలకు విద్య, వైద్యము, త్రాగునీరు ప్రసాదించమని 3 కోరికలు కోరాను కదా. స్వామి అత్యంత అనుగ్రహంతో నా 3 కోరికలను తీర్చారు. అంతేకాకుండా స్వామి శ్రీరామచంద్రుడిగా దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించారు. అనుగ్రహం అంటే గుర్తొచ్చింది. నా జీవితంలో మరువలేని విధము స్వామి అనుగ్రహం నాకు లభించింది. నేను స్వామిని హోటల్లో చిత్రావతి నది ఒడ్డున పట్టుకొని ఈశ్వరామ పంపిన భోజనాన్ని గోరుముద్దలుగా చేసి తినిపించేదాన్ని. ఒకసారి ఏమి జరిగిందంటే, అలా తినిపించే సమయంలో స్వామి పెద్దగా నోరు తెరిచారు. అంతే, స్వామి నోటిలో నాకు 14 గుణాలు చూపించారమ్మా. ఆ సమయంలో నేను నిజంగా యశోదమ్మనైపోయాను. శ్రీకృష్ణ పరమాత్మ యశోదమ్మకు చూపించినట్లుగా ఎంత అదృష్టమో అలా స్వామి నన్ను అనుగ్రహించారు. బామ్మగారు, మీరిద్దరు ఎంత అదృష్టవంతులో. బాలసాయి కృష్ణుని ప్రేమానురాగాలను అనుభవించి ఆనందించారు. స్వామి భక్తపరాయణుడు కదా, మమ్మల్ని తక్కువ చేస్తాడా? ప్రేమ రథం అధిరోహించి ఊరూరా పర్యాటించి మమ్మల్ని అందరినీ ప్రేమ వాహినిలో ముంచెత్తారు. అంతేకాటి అనుగ్రహం మరువలేనిది. అంతేకాదు, ఈ స్వామి శతజయంతి ఉత్సవాల గురించి దేశ విదేశాల నుండి స్వామి ప్రత్యక్షంగా పరోక్షంగా దర్శనం ఇచ్చారు. కొందరికి కలలో కనిపించారు, మరికొందరికి ఇంటిలో విభూతి వర్షం కురిపించారు, మరికొందరికి కనులతో పాటు ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చారు. మీ లోకం దాకా రాలేదా? మీరు చెప్తుంటే ఆనందంగా విందామని వచ్చాను. అలాగే బామ్మగారు, స్వామి చిన్నప్పుడు మీరిద్దరూ ఉయ్యాలలో వేసి ఏ జోలం పాట పాడారు? నేనైతే ఊయలు పరే ఉయ్యాలు పరే ఊయలు పరే ఉయ్యాలు పరే అందాల సాయి
ఎంత చక్కగా భక్తితో ప్రేమతో భావయుక్తముగా పాటలు పాడుతున్నారు తల్లులు. స్వామి అంటే మీకు ఎంత ప్రేమ, ఎంత భక్తి. మీరిద్దరూ చూపించిన ప్రేమ భక్తి ముందు మా ప్రేమ భక్తి ఎంత బామ్మగారు. 100 years of love and light స్వామి. సకల మానవులకి స్వామి 100 సంవత్సరాల ప్రేమ జ్ఞానాన్ని అందించారు కదా. అటువంటి ప్రేమ స్వరూపునికి మా ప్రేమ భక్తి ఉడత ప్రేమ భక్తి వంటిదే కదా. ఇంకా స్వామిని గడప గడపకు ఇంటింటికి 100 ఇంటింటి భజనలు 100 ఇంటింటి భజనలు 100 భక్తులకు భక్తులు కాని వారిని అందరినీ ఆనందంతో ముంచెత్తారు. ఎన్ని ముచ్చట్లు చెప్పారు తల్లి. స్వామి జయంతి వేడుకలు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఇది స్వామి అనుగ్రహం అంటే. స్వామి ఆశీస్సులతో పాటు మా ఆశీస్సులు కూడా అందుకొని ఇంకా కూడా స్వామి సేవలలో మునిగి తేలండి తల్లులు. అవును తల్లి, స్వామి దర్శనాన్ని మా కళ్ళ ఎదుట సాక్షాత్కరింపజేశారు. లవల్ సర్వల్ మా నినాదం, హెల్పగా హత్యగా మా కర్తవ్యం. సాయి మాట ధ్యేయముగా, సాయి మాట ధ్యేయముగా మా జీవిత లక్ష్యాన్ని చేరుకుంటాము. నీ దివ్య ఆశీస్సులను అందుకుంటాము. ఇదే మా ప్రామిస్. సదజయంతుల స్వామికి సదజోటి వందనాలు. శతమానం భవతి అని మాకు దీవించరావయ్యా.